అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రుచులు. ఆహా ఏమి రుచి! ఇవాళ మనం జొన్నలతో దోశను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. జొన్నలు, మినుములు, మెంతులు మనం విడివిడిగా అయినా నానబెట్టుకోవచ్చు. లేదంటే అన్నీ కలిపి ఇలా 8 అవర్స్ పాటు నానబెట్టి మిక్సీ గ్రైండర్లో ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. సో మార్నింగ్కి మనకు పిండి పూర్తిగా పులిసిపోతుందండి. చూసారుగా ఇలా బాగా పులుస్తుంది. జొన్నలతో దోశ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు పూర్తిగా జొన్నలతోనే దోశని ఇష్టపడినట్లయితే ఇందులో 3 వంతులు మనం జొన్నలు తీసుకున్నాము. అలా కాకుండా 2 వంతులు జొన్నలు, 1 వంతు రైస్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో మనం ఇదే పిండిలో మనం సాల్ట్, సోలా పొడి 2 యాడ్ చేసుకుంటున్నామండి. సో యాడ్ చేసుకొని తగినంతగా వాటర్ని కూడా యాడ్ చేసి పిండి మిశ్రమాన్ని బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ నుంచి ప్యాన్ హీట్ ఎక్కగానే అందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దోశ మిశ్రమాన్ని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. యాజ్ యూజువల్గా మనం దోశను ఎలాగైతే వేసుకుంటామో అలాగే ఇలా దోశ పిండిని స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దోశ కాలుతూ ఉన్నప్పుడు దీనిపై ఆయిల్ని కానీ నెయ్యిని కానీ మీ అభిరుచికి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా దోశ చక్కగా ఎర్రగా కాలింది. ఇలా కాలగానే మనం రెండో వైపు కూడా కాల్చుకొని మనం సర్వ్ చేసుకోవటం. మధుమేహంతో బాధపడే వారికి ఇది మంచి బ్రేక్ఫాస్ట్గా మనం చెప్పవచ్చండి. రెగ్యులర్గా వారు రొటీన్గా ఉండేటువంటి టిఫిన్ ఐటెం కాకుండా ఇలా జొన్నలతో దోశను ఒకసారి చేసి పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అలాగే మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. జొన్నలతో రెగ్యులర్గా రొట్టెను మాత్రమే ప్రిపేర్ చేస్తారు. అంటే అందరికీ రొట్టెను ప్రిపేర్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. సో అలాంటి వారు ఇలా డిఫరెంట్గా దోశని కూడా వేసుకుని ట్రై చేయవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.